నేను ఆమీర్ సమీరా అండ్ తబస్సు మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అది విషయం. ఎస్ ప్రిటీ గర్ల్, థాంక్యూ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అందరు ఏం చెప్తారు, పెట్టాలా కాటుక పెట్టకూడదా? కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఆయన చెప్పరు. ఏమన్నాడు? అవునన్నాడా? ఏమన్నారు? నన్ను పెళ్లి చేసుకున్నట్టుందండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మాషాల్లా చాలా ప్రిటీగా ఉన్నారు. So cute, he's so sweet. వాడితో పాటు మేము ఇద్దరు కూడా పడుకుంటున్నాం. నటించాం పడుకున్నది. వాడు పడుకోగానే లేచి రెడీ అవుతున్నాం అనమాట. సాయంత్రం అయితే అర్హాన్ వాళ్ళు పడుకుంటారు కదా, మా అన్వర్ వచ్చాడు, ఎలాగో కనిపించాడు. వాళ్ళు తిప్పి ఒకసారి హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ మా అందరికీ గుడ్ మార్నింగ్. మా ఆమీర్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, నేను ఆమీర్ సమీరా అండ్ తబస్సు మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఈరోజు. సో పొద్దున్నే వెళ్ళి ఒకసారి మేము ఏదైతే ఫార్మాలిటీస్ చేయాలో అది ఫినిష్ చేసి వస్తే ఈవినింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేయచ్చు, లేట్గా ఉండాల్సిన అవసరం లేదని మేము బయలుదేరుతున్నాం అనమాట. మేము ఎలాగో బయలుదేరుతున్నాం కాబట్టి మీ అందరిని కూడా తీసుకెళ్దాం అన్నాడు ఆమీర్. అందుకే మీ అందరి కోసం ఈ బ్లాగ్. ఎస్ ఆమీర్, యష్ అమ్మ, యష్ హాయ్ బరు చెప్పు. హాయ్. నిద్రలో ఉన్నాడండి, మంచి నిద్రలో ఉన్నాడు. కెమెరా చూడగానే ఇట్లా ఆన్ చేయమని చెప్తున్నాడు నాకు. సో అంత అలవాటు అయిపోయింది వాడు కూడా కెమెరా అనమాట మా ఆమీర్కి. ఎస్ గాయ్, సో మేము బయలుదేరుతున్నాం. సో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. మా డే అంతా ఎలా ఉండబోతుంది, ఈరోజు మా షాదీ హంగం ఎలా ఉండిపోతుంది చూద్దు కానీ. అస్సలాం అలైకుం. నువ్వు బ్లాగ్ స్టార్ట్ చేసావా? నేను ఏదో స్టార్ట్ చేశాను, మీదంటే మీకు కంటిన్యూ అవుతుంది. వెడ్డింగ్ గిట్టింగ్ నేను అలా స్టార్ట్ చేశాను. ఎస్, Assalamu alaikum. వాలేకుం సలాం. లుకింగ్ ప్రిటీ ఇన్ పింక్. Thank you. అందరు ప్రిటీగానే కనిపిస్తుంది. అందరు ప్రిటీగానే. నేనంటే కాదు కానీ మీ ఇద్దరు ఓకే. లేదు, ఈ రోజు స్పెషల్ ఫస్ట్ ప్రిటీనెస్ లో సమీరా చాలా ఇండియన్ వేర్ వేసుకున్నారు కాబట్టి. దా ఇట్రా ఇట్రా. హౌ ఇస్ యువర్ హెల్త్ అప్డేట్? అల్హమ్దులిల్లాహ్. నడుస్తున్నావు, కొంచెం పెయిన్ ఉంది అయినా నడుస్తున్నాము. నడవాలని మొండికి నడుస్తుందండి, అంటే అంత పెయిన్ లేదు కానీ రాత్రి అయ్యేసరికి పాపం పెయిన్ వస్తుంది. చేసుకుంటుంది అన్ని పనులు మెల్లిమెల్లిగా చేసుకుంటుంది. అందుకే నేను కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట ఈ మధ్య. సో అది విషయం. ఎస్ ప్రిటీ గర్ల్, థ్యాంక్యూ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కోడల్లా రెడీ మీరు ఇన్లాస్ కి వెళ్తున్నానని ఎలా రెడీ అయ్యారో, తను కూడా మా సాసు మా ఇన్లాస్ కి వెళ్తున్నానని అలా రెడీ అయ్యారు. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, అత్తారింటికి వెళ్తాను ఫీలింగ్ వస్తుందా? ఈ రోజు మన ఇంట్లో మనం ఉన్నాం అన్నట్టు చిల్గా ఉండే. అత్తగారి ఇంటికి వెళ్తున్నాము, కొంచెం అలా ఉండాలి. అక్కడ వాళ్ళ ఆడపడుచులు ఉంటారు కదా అని భయపడి నేను పద్ధతిగా అంటే మీరందరూ కూడా ఇది రిలేట్ అవుతారు అనుకుంటా కదా. ఆల్ ది గర్ల్స్ న్యాచురల్గా మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇదిగా ఉంటాము, మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటికి ఎక్కడైనా మన ఇల్లాస్ దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం. సో అది నేను మరీ అనమాట. ఓ మషాల్లా 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 చూపించలేదు కదా, చాలా ప్రిటీగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఊరంటకు పెట్టుకుని అడగండి, ఈరోజు పెళ్ళి కాబట్టి. అండ్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ అమ్మాయి అనమాట. సో వాళ్ళ గురించి చాలా చెప్పాలి, మాట్లాడుకుంటే ఆ అమ్మాయి గురించి. అంటే వాళ్ళందరూ చాలామంది అనమాట, దాని గురించి మళ్ళీ మాట్లాడతా. ప్రస్తుతానికి లేట్ అవుతుంది, బయలుదేరేటప్పుడు మీ మామయ్య గారు ఇదేం వండుతున్నారు, అదేం వండుతున్నారు, ఇది చెప్పావా లేదా, అది చెప్పావా లేదా, ఎంత చేయాలి చెప్పావా లేదా, ఇవన్నీ దాదు కూర్చోబెట్టే చెప్పొద్దండి తాతకి. చూడండి వీళ్ళిద్దరండి తాత జుట్టమ్ము ఆయన తాతకు ఒక్క మాట అనొద్దంటారు. ఇందాక మేము అంతా రెడీ అయ్యి ఆమెని తీసుకొని నేను ఆమెతో ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వీళ్ళు రెడీ అవుతున్నారు. అప్పుడు అన్వర్ వచ్చి అమ్మ వీడి కొంచెం కాటుకు పెడదామా అన్నాడు.
తబస్సుంకి వచ్చి కాటుక ఉందా, కొంచెం కాటుక పెడతావా అని తబస్సుని అడిగాడు. మేము ఇద్దరు నవ్వుకుంటాం, ఎందుకంటే వాళ్ళ అమ్మ కాటుక అలాంటివి ఏవి పెట్టదు, నమ్మదు. అప్పుడే ఇమ్మీడియట్గా తబస్సుం ఉంది, నేను ఉన్నాను కదా, వాడికి మంచి దువా చదువుతాను, ఏం కాదులే, దిష్టి ఏం తలగదులే అని చెప్తున్నాడు. అయినా మళ్ళీ వచ్చి వాడికి టెన్షన్ అనమాట, వీడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు. ఆ సమీర కూడా దువా చేస్తూ ఉంటుంది, వాడికి దిష్టి పోవాలని అన్నీ చేస్తారు, కానీ ఇట్లా కాటుక పెట్టాలి అవన్నీ తను నమ్మదు. అండ్ పెట్టాము, ఎప్పుడు పెట్టలేదు పిల్లలకి. సో వీడు స్పెషల్గా ఏంటో వాడికి ఇంకా అల్లాడిపోతున్నాడు. అబ్బా మా వాడు. ఏమంటావు సమీర? సో మా వారు వచ్చి చెప్పారు, ఇలా ఫస్ట్ టైం అటు వెళ్తున్నారు కదా, ఫస్ట్ టైం కాజల్ లగాయింగే పేరు పే థోడా అన్నారు. నేను అలా చూసి స్మైల్ చేశా. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా అంటే నేనేమనలే, నా కోసం అంటే సైలెంట్గా ఉండి, సరే నా కోసం సాక్స్కి అందరి ఇష్టం దిక్తా బి నేను లగాం బోలే లగాం అని అన్నారు. అయితే అన్న సరే మీకోసం అయితే పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ చూసి ఓన్లీ మీకోసం ఆ కాటిక పెడితే దిష్టి తగలకుండా ఉండదు, మీ సాటిస్ఫాక్షన్ కోసం కావాలంటే పెట్టుకోండి, దిష్టి కోసం అంతే అది పని చేయదు అని చెప్పారు. అయితే వద్దులే అన్నారు. అయితే అన్న ఇప్పుడు నా ఇద్దరు పిల్లలకి నా కోసం నాకు నచ్చింది నేను ఎలాగైతే చేసుకుంటానో అలా ఆయనకి నచ్చింది కాటిక పెట్టుకోవాలి కాళ్ళకి అంటే పెట్టుకోండి అన్న, బట్ దట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ నజర్ అని మీరు బిలీవ్ చేసి పెట్టకండి, మీ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకోండి అన్న. అయితే వద్దులే అని చెప్పారనమాట. సో నార్మల్ గా అదే అంటే మేము చిన్నప్పటి నుంచి చూసింది అది, నేను అదే చూసాను, నాకు అలానే పెట్టేవారు. బట్ లేటర్ వాట్ ఐ లెర్న్డ్ ఇస్ కాజల్ విల్ నాట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్యాడ్ దిష్టి నుంచి కాటిక ప్రొటెక్ట్ చేయదు, కాటిక ఏం చేయదు, దువానే చేస్తుంది. నజర్ ఇస్ ఫర్ రియల్, బట్ దానికి దువా చదవాలి అది. సో చాలా మంది దీన్ని నమ్ముతారు, చాలా మంది దీన్ని నమ్మరు. కాకపోతే వాడు చిన్నప్పటి నుంచి మా అత్తగారి నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే కాటుక పెడతారు, బయటికి వెళ్తే కాలికి కాటుక పెడతారు, కాలికి బ్లాక్ థ్రెడ్ కట్టేది మా అమ్మ. సో ఇవన్నీ చూసాం కాబట్టి వాడికి టెన్షన్ అనమాట. వీడు మీరు నవ్వుతూ ఉంటాడండి, ఎప్పుడు చూసినా స్మైలీ ఫేస్, వాడు చాలా పాజిటివ్గా ఉంటాడు అనమాట. సో వీడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు, వీడికి దిష్టి తగులుతుందేమో అని వాడు టెన్షన్ అనమాట. అంటే ఫస్ట్ టైం వాళ్ళలో నేను ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఉంటుంది పిల్లల మీద, తెలియని ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ని గమనించానమాట. సో మీ అందరు ఏం చెప్తారు, పెట్టాలా కాటుక పెట్టకూడదా? కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. సమీర నమ్మదు కాబట్టి మేము అసలు మాట్లాడడం కూడా దాని గురించి పెట్టం కూడా. సో మీరు కూడా మేము కూడా కామెంట్ పెట్టమండి అంటుంది తపస్సు. ఎస్, డజంట్ మేక్ సెన్స్, కరెక్ట్, డజంట్ మేక్ సెన్స్. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్, అంతే కదా? అంతే. फर्स्ट गर्ल हमारे खानदान में से कोई जा रहे बोले का नाम रोशन करना, अच्छा जाना, अच्छा करके आना. ఓకే గైస్, సో మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకా చూసారు కదా, వెళ్ళగానే ఏ టైం అయినా సరే మా వాళ్ళలో ఏంటంటే ఎనీ టైం అది భోజనం చేయాల్సిందే. అది మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ తినమంటారు. సరే మేము అందరూ కూడా ఊరికే తినేసి వెళ్ళాము. సరే అలా 2 ముద్దలు తిన్నాం అందరము, అల్హమ్దులిల్లా. అండ్ వాళ్ళకి అన్నీ చేసి ఫార్మాలిటీస్ చేసేసి బయలుదేరిపోయాం. పెళ్లి కూతురు షీఈ్ లీవింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. సో తను వెళ్ళిపోతుంది కాబట్టి తనని కూడా కలిసి అన్నీ ఎక్కడక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి బయలుదేరాము. అండ్ సడన్గా మా సిస్టర్ ఇన్ లా అండ్ మా
వాళ్ళ హస్బెండ్ అంతా ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే ఒక కూతురు వెళ్తుందంటే ఏ తల్లిదండ్రులకైనా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓకే, ఆల్ ఫర్ గుడ్ అండ్ ఆల్ ఫర్ దేర్ సక్సెస్. మేము బయలుదేరుతున్నాం. ఇంకా మా హడావుడి, మా పిల్లలు వచ్చేస్తారు. ఇంకా అన్వర్ ఆల్రెడీ వెళ్ళాడు వాళ్ళని పికప్ చేయడానికి. ఇంకా వాళ్ళతో మా హడావుడి ఉంటుంది అనమాట. వాట్ సే సమీరా? అంతే అంతే అంతేగా అంతేగా అంతే అంతే. కానీ నాకు పర్సనల్లీ మా వారి కుక్కూస్ అందరు ఇష్టం. అందులో కొంచెం ఎక్కువ హసీనా కుక్కు ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు, బట్ చాలా ఇష్టం నాకు. ఆవిడకి అంతమంది కూతుర్లు ఉన్నారనో ఏంటో, బట్ ఐ లైక్ హర్. She is like that actually, very friendly. Yeah, so నాకు థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినందుకు అన్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది వెళ్ళి వచ్చిన తర్వాత. అల్హమ్దులిల్లా. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుక్కు వాళ్ళ ఇంటికి అందరికి మీరు తీసుకెళ్తే నువ్వు రావాలి కానీ నేను తీసుకెళ్తా రోజు. నాకేమైనా మీరు మీ వారు వెళ్ళేసారండి. సో మా సమీరా అసలు నువ్వు రావాలి కానీ నేను తీసుకెళ్తానని చెప్పాను కానీ ఎంతసేపు అత్త 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 ముహూర్త కూడా వెళ్ళి ఎప్పుడైనా తీసుకుని ఆయన తీసుకెళ్తే నేను వెళ్తా, తీసుకెళ్తే వెళ్తానంటావు. నువ్వు రావని వాడు తీసుకెళ్ళని అంటాడు. అంత లేదు, నేను ఎప్పుడో చెప్పాను అమ్మి దగ్గర ఒకసారి తీసుకెళ్ళండి కలుద్దామని చెప్పి. ఆ తర్వాత ఆయన తిరిగి కూడా అడగలేదా? వెళ్ళి కలిసి వద్దాం ఒకసారి అని. అవునా? ఏమైనా అంటే నువ్వు మమ్మీ వాళ్ళతో వెళ్ళు, మమ్మీ వాళ్ళతో వెళ్ళు అంటారు. అంటున్నాడా? మీ అమ్మ నా పెళ్లి చేసుకున్నా అని అడగాలి నువ్వు. ఎన్నోసార్లు అడిగా, ఆయన చెప్పరు. ఏమన్నాడు? అవునన్నాడా? ఏమన్నారు? నన్ను పెళ్లి చేసుకున్నట్టుందండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? Yes guys, see you in some time. అస్సలాముఅలైకుం. మీకా పెళ్ళి, మీకు పెళ్ళి, మీకే పెళ్ళి అన్నట్టుంది. మా సమీరకు నిద్ర వస్తుందండి. నిద్ర వస్తుంది నిజంగానే. నాకే పెళ్ళి. మాషాల్లా చాలా ప్రిటీగా ఉన్నారు. So cute, he's so sweet. నేను ఒకరోజు ఈ చీర వేసుకుంటా. ఆల్రెడీ వేసుకుంది. దీనికే నా బ్లౌజ్, దీనికి నాకు వస్తుందా? అయితే ఒకరోజు నిజంగా వేసుకుంటా. వేసుకుని చాలా బాగుంటుంది. వేసుకుంటా చూడు. ఓకేనా? వెరీ ప్రిటీ మాషాల్లా, చాలా బాగుంది. రెడీ అవుతున్నానండి. ఇంకా గాజులు వేసుకోవాలి. చాలా టైం ఎంత అవుతుంది? ఆ ఫోన్ చూపించండి. ఏ తో బస్ షురువాత్ హై. మా వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే వాళ్ళు వెళ్ళడమే ఫంక్షన్ హాల్కి అరౌండ్ 9:30, 10కి వెళ్తారట. సో ఇంకా నేను వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళకండి అంటే వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళకండి అంటున్నా. వెళ్ళకండి అంటే అభిష్ వచ్చామని. తప్పదు, వెళ్ళాలి. వెళ్ళండి, కొంచెం నిదానంగా వెళ్ళండి. మా ప్రిన్స్ని పడుకోబెట్టేసాం. పడుకునే వరకు మేము రెడీ అవ్వలేదండి. అసలు మేము వెళ్ళట్లేదు. వాడికి డౌట్ అనమాట, మీరు వదిలేసి వెళ్తున్నారేమో. లేదురా వెళ్ళట్లేదు, పొద్దున్న వెళ్ళేసి వచ్చేసాం, వెళ్ళట్లేదు మేము. నువ్వు స్కూల్కి వెళ్ళావా రేపు అంటే లేదు స్కూల్కి వెళ్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళామంటే నేను కూడా తీసుకెళ్తా అంటే లేదు నేను స్కూల్కి వెళ్ళాలి అన్నాడు. సరే అయితే మనం వెళ్ళాం రా, నేను కూడా వెళ్ళాను, తమసం కూడా వెళ్ళి పడుకుందామని వాడితో పాటు మేము ఇద్దరు కూడా పడుకున్నాం. నటించాం పడుకున్నారు. వాడు పడుకోగానే లేచి రెడీ అవుతున్నాం అనమాట. సో తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాం ఇన్షాల్లా. ఇన్షాల్లా. నా షేర్ ఆఫ్ బిర్యానీ, నా షేర్ ఆఫ్ మిఠా కూడా తినేసానండి. తింటానా? మీరు తినరు కాబట్టి నా షేర్ తినండి. షేర్ సరే తినేస్తా. ఒక ముద్ద ఎక్స్ట్రా తింటా. మీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ఎలా ఉన్నాను? సరే బాగానే ఉన్నాను. బాగున్నాను. నీకేంటి? ఎప్పుడు బాగానే ఉంటావు. మొన్న మా అక్క వాళ్ళు వచ్చారు కదా ఫుడ్ మన ఇంట్లో లంచ్. ఆ రోజు మీరు ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక వీడియో షూట్ చేశారు. అదే మన రీసెంట్గా లైవ్ వెళ్ళినప్పుడు. ఆ వీడియోలో మీరు చికెన్ చేసినప్పుడు నేను ఏమన్నా, నాకు చికెన్ కడగడం చికెన్ అది ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వెళ్ళిన దాంట్లో మీరు చికెన్ వండారా, కీటో చికెన్. అది నేను టేస్ట్ చేశాక ఏమన్నాను, నేను మీరు వండి పెడితే నేను డైట్ స్టార్ట్ చేస్తాను అనేసి ఎవరితో కట్టి ఫన్నా ఇక మీదట కట్టి పన్నా, రైస్ తో కట్టి పన్నా కాదు, స్విగ్గీ భయ్యాతో కట్టి పన్నా. ఫ్రెండ్షిప్ అయిపోయింది మాకు. ఉండలేదండి. ఇప్పుడు ఏం తెప్పించుకున్నాం? ఇంకేంటి అబ్బాయిగా ఎప్పుడు తీసుకొచ్చేది తీసుకొచ్చి అంతే. సమీరా షరీఫ్ అని చూడగానే వాడు ఐస్ క్రీమ్ తీసి పెట్టి ఇచ్చేస్తాడేమో. ఇది ఎందుకు నేను చికెన్ చేసి ఇవ్వట్లేదని, అందుకే మీతో కట్టి అయిపోయి అన్నతో ఫ్రెండ్స్ అయిపోయా.
స్విగ్గీ భయ్యా జబర్దస్త్ ఇది. మీరు అన్నారా ఆ రోజు అన్న చెల్లెల అనుబంధం ఎప్పటికి మీరే నేనే అన్న చెల్లెల అనుబంధం ఎప్పటికి విడిపోదు అని. సో స్విగ్గీ భయ్యకి నీకున్న అనుబంధం ఎప్పటికి విడిపోదు నిరూపించావు మొత్తానికి. సో అదనమాట భయ్య తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ అక్కడే వెయిట్ చేస్తుంది. మీరు వెళ్ళి బయలుదేరండి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి పడుకోండా. తింటదండి, నిద్ర వస్తుంది, తింటది, ఇప్పుడు వెళ్ళి పడుకోదు, ఏదో చేస్తుంది. అది విషయం. మొన్న 2-3 days చూడలేదు అసలు, ఎందుకంటే మార్నింగ్ ఎక్కడ కుదురుతుంది, లేచానా పనులు చేశానా అరబిక్ క్లాస్ అవుతుంది. పనులు అంటే బేసిక్ నా పనులు. ఆహారం వెళ్ళిన వెంటనే ఆమెకి స్నానం చేయించాలి, పాలు పెట్టాలి, పడుకోబెట్టాలి, అది బ్యాక్ టు బ్యాక్ అవుతుంది. లోపల అరబిక్ క్లాస్, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అరబిక్ క్లాస్ అయ్యాక బెడ్రూమ్ చేయాలి, లాండ్రీ చేయాలి, అది అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటా ల్యాప్టాప్ లో. కాదు అలాగా, ల్యాప్టాప్ లో స్పేస్ లేదు, మెమరీ కార్డ్ లో స్పేస్ లేదు, ఎస్ఎస్డీలో. అది క్లియర్ చేసే లోపు లంచ్ టైం, లంచ్ తింటానా అయిపోయింది, అలా వచ్చేస్తాడు. అలా బిజీ అయిపోయింది లైఫ్. ఏం చేద్దాం, ఇప్పుడే చూస్తాను, ఫుల్ చూడను, అది తినేంత వరకే. ఆయన ఫీల్ అవుతాడు బిగ్ బాస్ చూసి. నేను చూడకపోతే ఆయన కూడా ఫీల్ అవుతాడు, బిగ్ బాస్ ఫీల్ అవుతాడు చూసే. ఓకే సరే, ఓకే బై బై, క్యారీ ఆన్, బై. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా మేము రెడీ అయిపోయాము. ఓపిక లేదు నాకు నిజంగా, అసలు నిద్ర వస్తుంది. అయినా ఆ డ్రాప్ అయిపోదామా అనుకున్నా, కానీ మళ్ళీ బాగుండదు. ఎలాగో షూటింగ్స్ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు నేను ఈ ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేను. అట్లీస్ట్ లేనప్పుడైనా వీలు చూసుకొని అట్లీస్ట్ హలో చెప్పి వద్దాము అని బయలుదేరుతున్నాను. నేను తపస్సు వెళ్తున్నాం. సమీరా రానంది పిల్లలు కదా, వాళ్ళు పాపం చాలా సతాయిస్తాను మళ్ళీ నిద్ర లేక. యూసుఫ్ పడుకున్నాడు, మా వారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. అండ్ అన్వర్ మేము వచ్చిన తర్వాత వాడు బయలుదేరి వెళ్తాడు అనమాట. మేము వచ్చిన తర్వాత How are you feeling? అల్హమ్దుల్లా. కానీ మిమ్మల్ని చూసి నాకు టెన్షన్. ఎందుకు? ఒంట్లో బాగాలేదు కదా, ఓపిక లేదు, ఎలాగో ఉంది పొద్దున్న నుంచి. బట్ స్టిల్ షీ వాంట్ టు అటెండ్ ఇట్. వద్దు నేను వెళ్తాను పర్వాలేదు అంది, కానీ బాగుండదు కదా అట్లా. అంటే ఎప్పుడైనా రేష్మ ఉండేది, రేష్మ అంటే నా తరఫు నుంచి రేష్మ కొంచెం వెళ్ళవా, తనతో తోడు వెళ్ళవా అంటే తను వెళ్ళేది. ఇప్పుడు రేష్మ రావట్లేదు, తనకి వర్క్స్ అన్నీ అనమాట. సో అందుకని ధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని, ధైర్యం కదా ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాను అని మా వారికి చెప్తే ఆయన అన్నారు 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపో బాగుండదు అనేసి. సో అందుకే వెళ్తున్నాను అనమాట. సో యా, సీ యూ గైస్. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. వాలేకుం అస్సలాం ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్, ఎక్కడికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్? అంటే పెళ్ళికి వెళ్ళామా, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే చిన్న ప్లేస్, పైగా ఎటు తిరిగినా అందరు అమ్మాయిలు ఉన్నారు. సో మన గోష పరదా, మేమొద్దు మీరొద్దు అంటే ఎంతమందిని బ్లర్ చేస్తాము. అండ్ అక్కడ బ్లాక్ చేసి నేను మాట్లాడడానికి కూడా ఎవరినైనా పక్కన తీసుకొని మాట్లాడదామన్నా అలా వచ్చేస్తున్నారు జనాలందరూ. సో మాట్లాడే ఛాన్స్ లేదని ఫోన్ పక్కన పెట్టేశాను. అండ్ వాళ్ళు కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు మా దాంట్లో. సో అందుకే నేను బ్లాక్ చేయలేదు. అందరు నేను అడిగారు, చాలా అడిగారు నేను, మరి కొంచెంసేపు అని రావాల్సిందంటే అందరికి చెప్పాలి, పొద్దున్న వెళ్ళాము కలిసేసి వచ్చాము, పొద్దున్న వెళ్ళి కలిసి వచ్చాము అని. సాయంత్రం అయితే అర్హాన్ వాళ్ళు పడుకుంటారు కదా, మా అన్వర్ వచ్చాడు, ఎలాగో కనిపించాడు వాళ్ళు. తిప్పు ఒకసారి చూస్తే పరిగెత్తుతున్నాడు. అదనమాట విషయము. కానీ సరే, ఈ వ్లాగింగ్ ఇక్కడ ఎండ్ చేద్దాము. సమీరా అసలు ఏంటి అనేది అర్థం కాక ఎండ్ చేద్దాం. ఇక్కడ వరకు వాట్ ఎవర్ హ్యాపెండ్, మా హడావిడి అంతా మీరు చూసుంటారు కదా. సో ఎండ్ చేద్దామని సమీరాని పిలిచాను. అయితే ఈ మధ్య యూట్యూబ్ నేను బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ పక్కన ఒక పాయింట్స్ అనేసి ఒక ఇట్లా ఎల్లో కలర్ మార్క్ లా కనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ అ బూస్ట్, ఐ థింక్ మీరు మాకు ఇవ్వచ్చు కదా, సంథింగ్ లైక్ దట్ అనుకుంటా. అంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే మాకు పాయింట్స్ వచ్చినట్టు. ఏం పాయింట్స్ ఏంటి నాకేం తెలియదు, ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమవుతుందంటే గత కొన్ని రోజులుగా నేను కూర్చొని ప్రాపర్ గా వర్క్ పైన డెడికేటెడ్ గా చేయలేకపోతున్నాము. అండ్ మా అత్తగారు రీసెంట్ గా ఒక వీడియోలో కూడా చెప్పారు, అన్ని మేమే చేసుకుంటాం కాబట్టి మేమే తెలుసుకోవాలి కూడా అదేంటనేది. వేరే ఛానల్స్ అనుకోండి, వేరే మీ ఏమైనా అంటే తెలుగు సెలబ్రిటీస్ వాళ్ళ ఛానల్స్ అనుకోండి, ఇట్స్ బీన్ హ్యాండిల్డ్ బై MCNs. సో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్తారు, కొత్తగా ఏమైనా వచ్చినా వాళ్ళకి వస్తుంది, తెలిసిపోతుంది నోటిఫికేషన్. బట్ మాది మేమే, అందులో వీళ్ళందరిది ఎక్కువ నేనే చూస్తాను, మెయిల్స్ అవన్నీ కూడా నేనే చెక్ చేస్తాను. ఇట్స్
గెటింగ్ వెరీ డిఫికల్ట్ నాకు ఫోన్ వాడడం కానీ ఏది చెక్ చేయాలన్నా కూడా. అందుకే కొంచెం వెనక పడుతున్నాము. బట్ దెన్ మీరు అందరు సపోర్ట్ చేస్తే, ఒకవేళ మాకు ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం ఇప్పుడే, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే మాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి, చాలా మంది మీ వీడియోస్ చూడాలంటే బోర్ కొట్టేస్తుంది, డబ్బింగ్ వాయిస్ వస్తుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ అ సెట్టింగ్ ఫ్రమ్ యూట్యూబ్. దానికి మీరు సెట్టింగ్లోకి వెళ్ళి ఒరిజినల్ వాయిస్ అని సెలెక్ట్ చేస్తే మేము మాట్లాడే వాయిస్ వస్తుంది. లేదంటే మీ ఫోన్ లో మీరు బ్లాగ్ లో మీరే చేయాలి. రైట్, మేము చేయడానికి లేదండి. మీరు చూసేటప్పుడు మీకు రైట్ సైడ్ లో ఒక 3 డాట్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే సెట్టింగ్స్ లో క్లిక్ చేస్తే ఒరిజినల్ వాయిస్ ఆడియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. సో అది మీరు చేంజ్ చేసుకోండి. చాలా మంది అడిగారు. అవును, అదేమవుతుందంటే మీ దగ్గర అది వస్తుంది, అందరికి రాదు, అది కొందరికి అలా వచ్చేస్తుంది. సో మీరు అది మాత్రం మీరే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ చేసుకోవాలి. మేము దానికి ఏమీ చేయలేము. ఇట్స్ అన్ ఏమంటారు యాడెడ్ ఆప్షన్ యూట్యూబ్ ఇచ్చింది లాంగ్వేజ్ రాని వాళ్ళకి. కాదు, మనం కూడా చేయొచ్చు అంట. నాకు లాస్ట్ టైం బట్ దెన్ నేను ఏమంటున్నానంటే మన సైడ్ నుంచి మనం చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళ్లో కూడా జనాలు చూస్తారు, అక్కడ వాళ్ళు మన తెలుగు వీడియోస్ చూడాలనుకుంటే ఇట్స్ బెటర్ వి కీప్ ఇట్ ఓపెన్ ఫర్, అంటే మీరు కావాలంటే మార్చుకోండి లేదా ఒరిజినల్ వాయిస్ లో మీరు చూడండి. అంతే కదా. బికాస్ నేను మార్చేసాను ఒరిజినల్ వాయిస్. నేను అని ఎవరు చూసినా ఏ ప్రపంచంలో ఏ తెలుగువే కోనా నుంచి చూసినా తెలుగులోనే చూడాలి. నేను మార్చేసాను. అందుకే ఇప్పుడు నా బ్లాగ్స్ కి రావట్లేదు, మీ బ్లాగ్స్ నా బ్లాగ్స్ కి వస్తాయి. అంటే మీకు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ చూస్తారు. అంటే నా కాంటెంట్ చూడాలి. కరెక్టే. బ్లాగ్స్ అంటే ఓకే తెలుగులో పెట్టచ్చు. కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను కదా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికి రీచ్ అవుతే బాగుంటుంది. ఎనీవే ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ లేదు. మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు గనక ఆ వీడియోలో మా బ్లాగ్స్ కింద ఇట్లా బూస్టప్ రింగ్ ఎల్లో కలర్ మార్క్లో పాయింట్స్ అని ఇలా కనిపిస్తే గనక మీరు కూడా క్లిక్ చేయండి. అది ఏంటి నాకు తెలియదు, ఏం పాయింట్స్ అని నాకు తెలియదు, కానీ మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. నెక్స్ట్ టైం ఏంటని చెప్తా. కానీ ఇఫ్ ఇట్స్ గుడ్ అనుకుంటే మాత్రం మీరు కూడా దాని మీద క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి. ఏం పాయింట్స్ నాకు తెలియదు. సో యా, ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాము. Until then, spread love and spread positivity.